అధ్యక్ష, మా సభ్యులు స్ట్రైట్గా అడిగిన ప్రశ్న ఏంటంటే విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి 99 పైసలు ఇస్తున్నారు. అది ఇచ్చిన దాంట్లో పారదర్శకత లోపిస్తుంది. మీరు వచ్చి వారితో ఏం సంప్రదింప చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి, కానీ మాకు తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. మీరు లోపాకారిగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అదే సంస్థలు మన పక్కనున్న రాష్ట్రంలో, అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికే 99 పైసలుగా మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. దాని తర్వాత భావం అధ్యక్ష. దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజున నేను మినిస్టర్ని ఐటీ పార్క్ ని ఐటీని మీరు స్థాపించారు. బీజేపీ అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నగారు వాళ్ళు చెప్తారు, మీ తండ్రి గారు వాళ్ళు చెప్తారు. 2014, 2019 ఏం చేయాలో చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి 2019లో ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారో అదాని చెప్పారు కదా. ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికి కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి, డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ తెచ్చుకుంటా బిజినెస్ సెక్టర్. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. వైజాగ్ గీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాటి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. కూడా చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష ప్లీజ్ శ్రీకాంత్ కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష. అమ్మా కూర్చోమ్మా అధ్యక్ష. నేను ఇప్పుడు 5 కంపెనీలకి మేము ఒక్క నిమిషం 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో TCS, కాగ్నిసెంట్, ANSR, రహేజా కార్ప్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లనే ఉంటుంది అధ్యక్ష. ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తామంటే అధ్యక్ష, ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా 5 నుంచి 6 ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే ఒక 65,000 మందికి మనం సుమారుగా 65 నుంచి 70,000 మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తుంది అధ్యక్ష. అంటే ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ రీటైల్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇది మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష. మా అంచనా ప్రకారం అధ్యక్ష ఈ ఒక 50,000 ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. డైరెక్ట్గా సుమారుగా $1 బిలియన్ ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తుంది అధ్యక్ష. 1 బిలియన్. మా లక్ష్యం ఏంటంటే 5 లక్షలు అధ్యక్ష.
సో $10 బిలియన్ ఒక విశాఖపట్నం ఎకోసిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకు వాకౌట్ చేశారో ఇంకా నాకు అర్థం లేదు. ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్, ఇట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష. ఈ తలుపు నుంచి వెళ్తారు, ఆ తలుపు నుంచి వెళ్తారు, మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు. అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము ఇచ్చాం, కేటాయింపులన్నీ ఇచ్చాం. ఆయన ఒక ప్రశ్న అడిగారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష, TCS, వేర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ IT ప్లేయర్స్. ఎస్, నన్ను క్రిటిసైజ్ చేయాలంటే ఒక విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. నేను బాంబే హౌస్కి వెళ్ళాను, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి రా, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను. ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష. నేను క్రిటిసైజ్ చేయండి, టీ గురించి క్రిటిసైజ్ చేయండి, నో ప్రాబ్లం, దట్స్ ఇట్. సెకండ్, వాళ్ళు ఏమడిగారు, కాగ్నిసెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష, ఎందుకంటే నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు అధ్యక్ష. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, డావోస్లో వాళ్ళ షాలేకి వెళ్ళినప్పుడు, ఆ రోజు నా పుట్టినరోజు అధ్యక్ష, ఒక కట్టెసీగా కప్ కేక్లో క్యాండిల్ పెట్టి నా చేత బ్లో చేయించారు అధ్యక్ష. సింపుల్. నేను క్రిటిసైజ్ చేయాలంటే అది క్రిటిసైజ్ చేయండి, అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం అధ్యక్ష. మేము ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం, ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఇట్స్ అ ప్రెరోగేటివ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నేను అడిగాను వాళ్ళని, మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం, మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మేము ఎక్కడా లాలుచి పడాల్సిన అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల, కేవలం కియా మోటార్సే కాదు, అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం. ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఎకో సిస్టమ్ అంటే అది అధ్యక్ష. ఇప్పుడు ఎకో సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష. మేము సుమారుగా 22 సిటీస్ కడుతున్నాం. గ్లాస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ సిటీ, వీఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఈ మొత్తం డ్రోన్ సిటీ, ఇట్లా సుమారుగా 22 క్లస్టర్స్ అధ్యక్ష. స్పేస్ సిటీ అధ్యక్ష 300 ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష. స్కై రూట్ అనే సంస్థకి 300 పైచిలుగా ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి, లాంచింగ్ చేయాలి, ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష. స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే, ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్గా తీసుకుంటున్నాం. క్లస్టర్ అప్రోచ్ ఏంటంటే మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష. ఒక ఉదాహరణ, సెల్ ఫోన్లో ఇప్పుడు స్క్రీన్ తయారు చేసేవాళ్ళు కావాలి, హౌసింగ్ తయారు చేసేవాళ్ళు కావాలి, కెమెరా లెన్స్, కెమెరా మాడ్యూల్ తయారు చేసేవాళ్ళు కావాలి, చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాళ్ళు కావాలి, యాక్సెసరీస్ తయారు చేసేవాళ్ళు కావాలి అధ్యక్ష. చైనా సక్సెస్ స్టోరీ అదే. వాళ్ళు సిటీస్ తయారు చేశారు, టాయ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఆ EV కార్ సిటీ, ఇట్లా ఎకో సిస్టమ్స్ క్లస్టర్స్ అన్నీ వచ్చినాయి కనుకనే వాళ్ళంతా చౌకగా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు అధ్యక్ష. వాళ్ళని ఇలా ఆదర్శంగా తీసుకుని వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్. మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. ఇది వర్టికల్ అధ్యక్ష. హారిజాంటల్ లాస్ట్ పాయింట్ హారిజాంటల్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ అధ్యక్ష. నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కరికులం, వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, ఇది టెస్ట్ చేయాలి. టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్, ఇది మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ 2 పాయింట్స్ అధ్యక్ష. AC మ్యానుఫ్యాక్చరింగ్లో అధ్యక్ష, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 100 ACలు తయారవుతే 50% ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష. 50% అధ్యక్ష. గౌరవ మంత్రి గారు TG భరత్ గారు LG, బ్లూ స్టార్, డైకన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. ఈ రెండు రాబోయే 18 నెలల్లో పూర్తవుతాయి అధ్యక్ష. అది 70% వెళ్తుంది అధ్యక్ష. ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు వాళ్ళు కోరారు అధ్యక్ష, టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి, ITI పాలిటెక్నిక్స్ని మేము అడాప్ట్ చేసుకుంటాం, మాకు గ్యాస్ తయారు చేసే కంపెనీలు కావాలి, కార్డ్బోర్డ్ బాక్సులు తయారు చేసే కంపెనీలు కావాలి, థర్మోకోల్ కేసింగ్ తయారు చేసే కంపెనీలు కావాలని వాళ్ళు కోరారు అధ్యక్ష. ఈ ఆలోచన కూడా అక్కడి నుంచి మొదలైంది. ఇట్లా ప్రతి ఎకో సిస్టమ్ మేము తయారు చేస్తాం అధ్యక్ష. దానికి కావాల్సిన మన హౌసింగ్ చేయాలి, దాని తర్వాత మా కందులు దుర్గేష్ గారు హోటల్స్ తీసుకురావాలి. ఈ మొత్తం ఎకో సిస్టమ్, వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే నిరుద్యోగ యువకులకి మేము ఉద్యోగాలు కల్పించగలుగుతాం అధ్యక్ష. వైకాపోల్ మమ్మల్ని ఆపలేరు. మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. ఒక కప్పు కాఫీ కన్నా ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమనండి. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. ఒక కప్ కాఫీ తప్ప, ఒక కప్ టీ తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదు అధ్యక్ష. LOP గారు షుడ్ సబ్స్టాన్షియేట్ హిస్ అలిగేషన్. ఆయన అలిగేషన్ చేసి వాకౌట్ చేస్తాం కరెక్ట్గా.